సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమింగ్. సో అన్న, ఈ రోజు నుంచి అంటే ఈరోజు డేట్ ఎంత? ఎస్, June 6 అండ్ June 7 నుంచి అంటే June 6 రికార్డ్ చేసి June 7 అయితే మీకైతే వీడియో వస్తుంది. ఇంకటి నుంచి లైవ్ అనేది ఆధారం పెడతా. అంటే సండే పెట్టి నాయిస్ వస్తే బేర్ చేయండి గైస్, మా రోడ్డు పక్కనే ఉండేది కాబట్టి. వరల్డ్ పేరు కూడా పెట్టేశాను అండ్ కోఆర్డినేట్స్ అన్ని డేస్ కూడా కనపడే మాదిరి పెట్టాను. ఓకే అన్న, ఇంకా వెళ్ళిపోదాం. అండ్ చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ సోలో సర్వైవల్ కదా, మీరైతే మంచి సపోర్ట్ ఇచ్చినారంటే చాలా వస్తాయి. నాకు తెలిసి 100 ఎపిసోడ్ దాకా రావచ్చు, చూద్దాం. మీ సపోర్ట్ బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. కరెంట్ అయితే లేదు, అందుకే వాయిస్ క్లియర్గా వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఓకే అన్న, మన స్పాన్ అయితే ఇక్కడైతే వచ్చింది. ఏం అర్థం కావటం లేదు. సముద్రం ఐలాండ్ అయ్యా కొంప తీసి ఏమో చూద్దాం. నాకు అక్కడ ఏదో కనపడుతుంది, మీకు కనపడలేదేమో, నాకు కనపడుతుంది. నాకు కనపడ్డది కదా, నేను చూసేసేదాన్ని. పద మీకు కనపడిపోయి ఉంటుంది ఎరకి. అదేదో కాదు, విలేజ్ అయితే మన ఫ్రెండ్స్ అయితే క్రేజీ స్పాను. ఒకవేళ చనిపోయినా మనం ఇక్కడి నుంచే చనిపోయే అవకాశం ఉండదు. చనిపోకుండానే ఇదే కనపడింది ఫస్ట్ నాకు. నో షేప్, నేను చంపనులేండి. ఇదొకటి కదా, ఇది లైబ్రరీ హౌస్. ఊసే చెప్పేయచ్చు. లెఫ్ట్ హ్యాండ్స్ రెండు. అరే, ఇంత పెద్ద హౌస్ ఉంటుందా? నేను ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉండేదని చూసాను, కానీ 2 లెఫ్ట్ హ్యాండ్స్ ఉంది. అన్ని బుక్స్ వెళ్తుంది చాలా అన్నా, కానీ ఒక చెస్ట్ లేదు. ఎందుకరా మీరు ఇంకా ఇక్కడ రెడ్ ఉంది. ఓకే, మనం అయితే ఎప్పుడో ఎల్లో తీసుకోకూడదు, వైట్తోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉంది వైట్. ఎస్, బెడ్ ఒకటి తీసుకుందామా. ఫస్ట్ విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఐలాండ్ అలవాటు అయిపోతుంది గైస్. దీంట్లో బ్లాస్ట్ ఫర్నేస్. మనమైతే వాళ్ళకి జాబులు తీయకూడదు గైస్. వాళ్ళు జాబ్ తీసామంటే మళ్ళీ తీసుకోండి. నాకు ఒకటి కనపడింది, నేను చూసినాను. ఎస్, బ్లాస్ట్ ఫర్నేస్ హౌస్. ఇదేంది గాయస్, ఇదే. అరే మంచి స్పాన్ రే. 6 ఆక్సిడెన్, 9 ఐరన్ ప్యాంట్, ఐరన్ పికాక్స్, ఇది కాపర్ స్పీర్. ఇవి సరిపోతాయి రా తమ్ముడు. ఇదేంది గాయస్, ఎంత లెక్క స్పాన్ క్రేజీ అయితే. సరే తమ్ముడు, ఇవి లేపేస్తా. ఎస్, ఇది ఎందుకు నాకేం అర్థం కావడం లేదు. నో డ్యామేజ్ కూడా ఏం ఆడాలి. ఇదొకటి డ్యామేజ్ అవ్వడం లేదారా, ఇంకెందుకు గైస్ ఇది. నాకు ఇంకోటి కనపడింది హౌస్. ఇలా బ్లాస్ట్ ఫర్నేస్ తీసుకుందాం. ఇన్వెంటరీ అండ్ స్పాకెట్స్. ఇది ఎందుకు అర్థం కావడం లేదు. మనకైతే చూద్దాం. ఎస్, అరే చెమటికి ఏకి నొక్కతా అనకూడదా, అర్థం కాదండి. ఇది కూడా బ్లాస్ట్. ఓ మై గాడ్, ఏంది ఇది? అరే 3 డైమండ్లు రా. రే డైమండ్ హార్సారు యాపిల్. ఇది క్రేజీ గాయ్స్. ఎక్స్ట్రా పికాక్స్,
మనం ఇంక ఏం చేయాలి బేస్ బిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి. ఈ టమాటాల వాళ్ళు వచ్చినారు. సో ఓకే అన్న, దొరికిందే మహాప్రసాదం అనుకునేసి మనం అయితే అన్నీ తీసుకునేసి ఇక్కడికైతే వుడ్ కట్ చేసి దీంతో వుడ్ పీర్ అంటే పొడిచేదే తెలుసు, కానీ ఇటు పెట్టుకొని పోవాలా ఏం అర్థం కాదు పెట్టుకోట. ఓకే ఇందుక అటాక్ డ్యామేజ్ ఊరే 2 అటాక్ డ్యామేజ్ ఏందిరా అరే మరీ దానం. అది చూడండి గాయ సత్తా పొడుగుందో మావుడు కన్నా పొడుగుంది. ఇది హైలైట్. ఎస్ స్క్రీన్ అయితే కొట్టుకున్నా ఫస్ట్ ప్లాస్టిక్ టేబుల్ కావాలి కదా. ఎస్ నైట్ అప్పుడే ఏంట్రా ఇంత స్పీడ్ అయితే. నా కాడ ఫుడ్ లేదు బట్ ఇట్స్ ఓకే. స్లోగా నాకు ఈ మరి చెట్ల మీద తిరుగుతా అంటే డ్రీమ్ కూడా అదే మరి తిరుగుతూ ఉంటాడు కదా. ఇక్కడ ఏదో బాగుంది లొకేషన్. త్వరగా ఓపీ ప్లేసు. బెడ్ ఆక్యుపైడ్. అరే ఇది అన్యాయం బే, నాదిరా బెడ్ అది. నా యాన చూడండి స్కామ్ వేసి అద్దుండి. అరే ఫాస్ట్ రియాక్ట్ అయినాను కాబట్టి సరిపోయింది. అయితే చేసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి అండ్ ఇక్కడ పుల్లల దేవసేన అన్నమాట. ఎయిట్ మనకైతే చిన్న బేస్ అయితే కావాలి. ఈ ఎపిసోడ్లోనే హౌస్ బిల్డ్ చేస్తానంటే ఐ డోంట్ నో. నాకు పని చేద్దాం చాలా దారి హ్యాండ్తో ట్రై చేద్దాం. ఓకే అన్న, అది చిన్న సౌండ్ పోడు టమోటా బండ ఆలోడు చాలా కష్టము. మనకైతే ఫుడ్కి అయితే కొదవలేదన్నమాట. అండ్ నాకేం చేయాలనిపిస్తుంది అంటే ఈ ల్యాండ్ మొత్తం లేపాలనిపిస్తుంది. ఎస్ క్రాఫ్టింగ్ టేబుల్ ఒక యాక్స్ అయితే చేసుకుందాం. నో డైమండ్ ఓన్లీ ఐరన్. పక్కకు వచ్చి ఎస్ ఐరన్ యాక్స్ అండ్ అవునండి గైస్ దీన్ని ఆపేస్తే షీల్ చేసుకోవాలంటే వుడ్ కాదు కదా. 64 బెడ్ చూద్దాం ఎంత వస్తుంది. 42 మొత్తం చేసేస్తా. మొత్తం 51 వస్తుంది, సరిపోవచ్చు మనకైతే. డైమండ్ పిక్స్ ఇప్పుడే వద్దులేండి డైమండ్స్తో పని. స్పీడ్గా రా. 51 ఒక్క నిమిషం గైస్, ఫస్ట్ ఫుడ్ అయితే తినాలి. చాలు ఇటు సైడ్ కలరా. నాకు ఇక్కడ ఆడిన తొంభై ఉన్నాడు కింద అయితే ఒకే లాంటిది పెట్టి కొడితే తాగాల్సింది అన్నమాట. ఇటు పోలేమా నువ్వు లావానా అరే లావా అయితే క్రేజీ. అబ్బో లావా ఓ అమ్మా చాలా ఉంది క్రేజీ గైస్. ఇంకా మనల్ని ఎవరు రావట్లేరు. నేను ఎందుకు వచ్చినా కూడా తెలియట, వచ్చిన దానికి లావా అయితే దొరికింది. క్రేజీ కదా గైస్. 1 డే అయితే గడిచిపోయింది. వుడ్ అయితే మైన్ చేసుకున్నాం. ఐరన్ పికాక్స్ కదా, అదే ఐరన్ యాక్స్ కదా, స్పీడ్గా అయిపోతున్నది. మనం మినీ బేస్ అయితే కట్టుకోవాలి ఫస్ట్. ఇవి కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి గైస్ ఈ లీఫ్స్.
ఎలా అంటే ఇవి షేడ్స్ ఈ లీవ్స్ తీస్తే ఎట్లా వస్తాయో మరి ఇవి కూడా షేడ్స్తో తీసేస్తే వచ్చే మాదిరి ఉంటేనే బాగుంటుంది. అది ఎందుకో తెలియదు. చేతి ఊరికాటంటే బ్రేక్ అయిపోతుంది. ఊరి నాయన ఇల్లు నాకు చూడండి మరి బ్రేక్ అయిపోతుంది. ఇన్వెంటరీ స్పేస్ వేస్ట్ క్లెయిమ్ అవ్వండి. ఏడే పెట్టేస్తున్నది. ఓక్ వుడ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏంట్రా ఇది ఎంత ఉంది? 11 కలెక్ట్ చేసాం. పోయేసి అక్కడే చెస్ట్లో పెట్టి చాలా అన్నీ చేయాలి. నాయనా అయ్యా ఇదే స్పాట్ అయ్యా, ఇంత లూట్ అయిందయ్యా. ఏంది గాయస్ నా ఇన్వెంటరీ సరిపోవడం లేదు. ఒబ్సిడియన్ అబ్బా ఇంకొకటి వచ్చింటే లైట్ ఛార్జ్లు అవసరం లేదు. ఫ్లింట్ ఇదేం స్పాన్ అయ్యా, లైట్ ఛార్జ్తో పని లేదు. నాకు ఆ గోల్డ్ బ్లాక్ కావాలి. నువ్వు స్మూత్గా ఎండబడిపోపాక నేను ఇంకోటి కూడా చూసిన గోల్డ్ బ్లాక్ డిస్ప్లేస్. దాన్ని అయితే క్రయింగ్ ఒబ్సిడియన్ అంటారు. అరే అనవసరంగా ప్లేస్ అయిపోయింది. కింద ఉన్నదనేసి దీని మీద నిలబడుకోకూడదు. ఎప్పుడు బ్యాక్ సైడ్కి వచ్చి కదా అక్కడికైతే వచ్చా. వీటినైతే తీసేద్దాం ఫ్రెండ్స్. ఎస్ ఇవైతే కనుకొస్తాయి, కొంచెం అడ్డం ఉన్నాయి. అదే కాక ఏంట్రా గ్లిచ్ పార్టికల్ అయితే మా మొహం మీద పడింది వచ్చి. గేటు ప్లేస్ అయితే ఈ ఎపిసోడ్లో కట్టను, బట్ మొత్తం క్లియర్ చేసి అయితే చూపిస్తాను. ఏదన్నా ఎత్తుకున్నట్టు ఏదన్నా అయితే ఎంత మొత్తం అయితే తీసేసి 1 బ్లాక్ డిక్ అయితే చేసుకున్నాం. మన స్టోన్ మైన్ చేయకుండా డైరెక్ట్ ఐరన్కి వచ్చాము. ఇది ఇంకా క్రేజీ చెప్పాలంటే ఊరికి రాదనుకుంటా ఇలాంటి స్పాన్. ఎండ్ అయిపోయిందంటే మాత్రం ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో కానీ క్లియర్ అయిపోయిందంటే ఆ తర్వాత సీడ్ వేసి రివీల్ చేస్తాను అనమాట. ఓకేనా? టార్చెస్ కూడా వస్తాయి. ఇది వెరీ బెస్ట్. ఇంకెక్కడైనా ఇది అడ్డం అవ్వచ్చా? సోకే అదే ప్రస్తుతానికి ఉన్నీలేండి. ఈ వుడ్ వాడేద్దాం. 4 ఒక చెస్ట్ అన్న వస్తుందా? మోకరు వద్దులేరా. అది ఇప్పుడంతా ఏది పద్ధతి. ఒక చెస్ట్ వేసుకుందాం లేండి. కరెక్ట్గా 8 ఉండాలన్నమాట ఒక చెస్ట్కి. అండ్ అది అట్లా 2 ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా 8 వచ్చింది. ఎక్కడ చెస్ట్ ఇక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం. అన్ని ఐటమ్స్ దీంట్లో పంపించేస్తున్నాం. మళ్ళీ తర్వాత ఒకవేళ చనిపోతే మనకే అవసరం అవుతాయి. డైమండ్స్ మెయిన్. రెడ్ ప్యాంటు, ఇది ఐరన్ స్టిక్స్, ఒబ్సిడియన్, బ్లాస్ట్ ఫర్నెస్, వుడ్, ఇవి అండ్ ఇవి. ఒక్క సెకండ్ నేనైతే ఇది చేసుకోవాలి. షవల్ ఐరన్దే బెస్ట్ అంటారా? సర్లేండి 2 షవల్స్ అయితే తీసుకుందాం. ఎందుకైనా మంచిది అన్నమాట. ఎస్. అరే ఎవడరా నువ్వు? రే నా బెడ్ మీద పడుకుంటా కోపడుతున్నా ఏందిరా? బెడ్ మీద వచ్చి పడుకుంది కాకుండా ఇప్పుడు చూడండి చూసేది. అలా మరీ అన్యాయం రా రే. అండ్ బెడ్ ఇక్కడ వేసుకుందాం. ఎస్. షవల్
ఐరన్ కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి ఇది అవసరం లేదు కాదు, తీసారు. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఒక లేయర్ అయితే తీసేస్తాను అన్నమాట. ఈ లేయర్ అంతా మన బేస్ బిల్డ్ చేసుకుందాం. ఈ విలేజ్లోనే బిల్డ్ చేసేస్తాం. బయట ఏం పని మనకి. ఎందుకోలేం ఎక్కడ్రా? అక్కడొక్కడ ఉన్నాడు. నాకు ఎక్కడ కూడా వినపడింది, ఇక్కడ కూడా వినపడింది. నాయన చాలా వస్తాను. ఓ బిగ్గా ఐరన్ గోళం మాదిరి కనపడిందే. ఒక 3 షవర్స్ అయితే కావాల్సిందే నాకు తెలిసి. ఐరన్ ఎక్కువ యూజ్ చేయకపోవడం మనకే మంచిది. ప్లీజ్ పని చేసి ఆల్మోస్ట్ వచ్చేసాం. నాకు మళ్ళీ పికాక్ చేసేయండి. ఇదిలే మన బడ్జెట్ లేదు. చేత మైండ్ చేసేస్తుంది లాస్ట్కి. పికేస్ బ్రేక్ అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చేసాం. తెలుసు మళ్ళీ షవలు పనికొస్తుంది కదా, చేసి పెట్టుకో అంటారు. పనికొస్తుంది కథంలా. ఆల్మోస్ట్ మీతోనే బ్రేక్ చేపిస్తాం. 5 blocks 2 3 4 5 blocks. అయ్యో అక్కడకే చూడండి ఎంత వచ్చింటుందో. చాలా ఎక్కువ వస్తుంది. అట్టయితే 3 షవర్లు వాడినా గైస్ మొత్తం. ఒక స్టాక్ మన కాడ పెట్టుకోండి. మన కాడ పెట్టుకుంటే పైకి వెళ్ళిపోదాం. సో ఇది గైస్ లైవ్. కష్టపడి మొత్తం అయితే క్లియర్ అవుట్ అయితే చేసాము. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఏదైనా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది అన్న వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one.